హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఎలా అయినా అన్ని పనులు కంప్లీట్ చేసుకుందామని వెళ్ళాను అనమాట బయటికి. ఫస్ట్ నెయిల్స్ పెట్టించుకోవడానికి వెళ్ళాను అనమాట. సో నేను రెగ్యులర్గా వెళ్ళే సెలూను ఎలా ఉంటుందో అక్కడ వీడియో క్లిప్ యాడ్ చేశాను. సో నా స్కిన్ టోన్కి ఏది సెట్ అవుతుందా అని చూస్తున్నాను అనమాట. ఆల్రెడీ నా దగ్గర ఒక పిక్ ఉంది, నేను గూగుల్లో డౌన్లోడ్ చేశాను. సో ఆ రిఫరెన్స్ పిక్కే నేను అతనికి చూపించాను, యాస్టీస్గా నాకు ఇలానే కావాలి అని. బట్ కాకపోతే ఒక కలర్ కొంచెం చేంజ్ చేశాను అనమాట. సో ఫస్ట్ ఇలా ట్రిమ్ చేస్తారు నెయిల్ అంతా కొంచెం సాఫ్ట్గా. యాక్చువల్గా మా ఫ్రెండ్ కూడా వస్తుంది, బట్ తను కొంచెం లేట్ అవుతుందని తనకన్నా ముందే నేను స్టార్ట్ చేశాను. కొంచెం టైం సేవ్ అవుతుంది, మళ్ళీ ఇద్దరం ఒకేసారి అంటే లేట్ అవుతుందని. సో ఇక్కడ మనకి నెయిల్స్ పెడతారనమాట, గమ్తో అంటిస్తారు. ఆ తర్వాత వీటిని కట్ చేస్తారు. వాటిని చూసి అంత భయపడకండి, బట్ ఫస్ట్ పెట్టేటప్పుడు అలానే ఉంటాయి. మనకి ఎంత లెంత్ కావాలో లెంత్ చూసి కట్ చేస్తారు. సో తర్వాత మనకి ముందే చెప్తామన్నమాట ఈ షేప్ కావాలి అని. నాది ఆల్మండ్ షేపు, తర్వాత షేప్ చేశాక నార్మల్ అయిపోతాయి అవి. నేను జెల్ నెయిల్స్ ప్రిఫర్ చేస్తాను. సో దీని ప్రైస్ వచ్చేసి 40 pounds అలా పడుతుంది. డిజైన్ని బట్టి ఒక్కొక్కసారి 43 అవుతుంది, 44 అవుతుంది. సో డిపెండ్స్ ఆన్ డిజైన్ అనమాట. లాస్ట్ టైం మా ఫ్రెండ్ లండన్లో పెట్టించుకొచ్చింది నెయిల్స్. తనకి ఒక 25-30 pounds అయినాయి. బట్ లెస్టర్లో మాత్రం ఇంత ఎక్స్పెన్సివ్ ఏంటో అర్థం కాదు. నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళతో నేను ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలా నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఎవరైనా నవ్విన వాళ్ళు ఉన్నారా? నాకైతే రోజు నవ్వుతున్నారు. అది ఎందుకో నాకు తెలీదు. బేసిక్గా వాళ్ళకి కంటెంట్ ఏంటో తెలియకపోయినా కానీ వాళ్ళు నవ్వుతూనే ఉంటారు. మోరోవర్ అసలు మన వీడియోస్ వాళ్ళు ఓపెన్ చేసి కూడా చూడరు, కానీ దాని గురించి కామెంట్ చేస్తూనే ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఏమనుకున్నా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలని నాకు బాగా అర్థమైంది. ఇందాక చెప్పాను కదా నెయిల్స్ కట్ చేసి షేప్ చేస్తారని. సో ఇక్కడ ఆల్మండ్ షేప్ కట్ చేసి షేప్ చేస్తున్నారనమాట. నాకు పర్సనల్గా నెయిల్స్ అంటే చాలా ఇష్టం, కానీ నా నెయిల్స్ చాలా డెలికేట్గా ఉంటాయి, త్వరగా విరిగిపోతాయి. అందుకే ఇలాంటివి పెట్టించుకొని చిన్ని చిన్ని హ్యాపీనెస్లు అన్నీ పొందుతాను అనమాట. నా లైఫ్లో నాకు ఏది నచ్చిందో నేను అదే చేస్తాను. నాకు ఏది తినాలనిపిస్తే నేను అది తింటాను. నాకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను. నాకు నచ్చినట్టు నా లైఫ్ని నేను లీడ్ చేసుకుంటా. ఎనీవే, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఉమెన్స్ డే అయిపోతుంది. సో అందరూ స్ట్రాంగ్గా, ఇండిపెండెంట్గా, ఇంతే ధైర్యంతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ మనకి గమ్తో నెయిల్ అంటించారు కదా. సో ఇప్పుడు ఆ నెయిల్ని మన రియల్ నెయిల్తో కొంచెం లైట్గా ట్రిమ్ చేస్తారనమాట, రెండు మెర్జ్ అయ్యేలాగా. అంటే చూడటానికి న్యాచురల్ లుక్ వస్తుంది. ఇప్పుడు ట్రిమ్మింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇక్కడ కనిపించే లిక్విడ్లో ఆ పక్కనున్న పౌడర్ని డిప్ చేస్తారు. అది ఒక జెల్ ఫామ్లో వస్తుంది అనమాట. దాన్ని మన నెయిల్కి స్టిక్ చేస్తారు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది డ్రై అయిపోయిన తర్వాత. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు ఆ లిక్విడ్లో ఆ బ్రష్ని డిప్ చేసి ఆ తర్వాత ఆ పౌడర్లో డిప్ చేస్తారు. ఇప్పుడు మనకు ఒక థిక్ లేయర్, ఒక జెల్లా ఫామ్ అయింది కదా. సో దీన్ని ఇలా నెయిల్కి స్టిక్ చేస్తారు. ప్రాసెస్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేడం గారు ఎంట్రీ ఇస్తారనమాట. మీట్ మై ఫ్రెండ్ గౌరీ, మేమిద్దరం కలిసి ఒక దగ్గరే వర్క్ చేస్తామన్నమాట. సో అలా మేము ఫ్రెండ్స్ అయ్యాం. తర్వాత తెలిసింది మా ఊరు దగ్గరే అని చెప్పేసి. ఫైనల్గా నాది అయిపోయింది. సో ఫైనల్లో చూపిస్తాను. నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను. మేము చూపించిన పిక్ అది ఎగ్జాక్ట్గా చేశారు. మాకు చాలా బాగా నచ్చింది, అవుట్పుట్ చాలా బాగా చేశాడు. సో ఇప్పుడు నెక్స్ట్ మేము ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. ఫుల్ ఆకలి వేస్తుంది. సో ఈయనే గౌరీ వాళ్ళ హస్బెండ్ అనమాట, అజయ్ బ్రోకి స్మోకింగ్ అంటే ఇష్టం. మన గౌరీకి కొంచెం అది కష్టం అనమాట. ఎప్పుడు చెప్తూనే ఉంటుంది తాగొద్దు అని చెప్పేసి, బట్ వినరు కదా. మీతో పెట్టుకుంటే నాకు కూడా టైం బొక్క అని చెప్పి మాకన్నా ముందే ఆయన ఇక్కడికి వచ్చేసి కూర్చున్నారు. సో మేము లేట్గా వెళ్తున్నాం అనమాట, ఆయన ఆల్రెడీ వచ్చేసాడు. అప్పుడప్పుడు అలా సరదాగా ఆల్కహాల్ ఓకే, బట్ రెగ్యులర్గా కాదు, అప్పుడప్పుడు. లైక్ పార్టీ వైబ్స్ అనమాట, రిలాక్సింగ్ డే కాబట్టి. సో నా ఫోన్ అక్కడ పెట్టాను. వీళ్ళు మాట్లాడుకుంటూ అటు జరిపి ఎక్కడ నా ఫోన్ పడేస్తారా అని చెప్పి నేను చూస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ బ్రిటిషర్స్ ఎంత బాగా టైం స్పెండ్ చేస్తారంటే, వచ్చాము ఏదో ఫుడ్ తిన్నాము తాగేసాము వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా కూర్చొని చాలా ఓపికగా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఈ గ్యాప్లో మా ఫుడ్ కూడా వచ్చేసింది అనమాట. సో మేము ఆర్డర్ చేసిన ఫుడ్ ఇది. అంతకుముందు ఆల్రెడీ చికెన్ ఆర్డర్ చేసేసి అది తినేసాం. సో మళ్ళీ ఇంకొక డ్రింక్ కోసం నేను అక్కడికి వెళ్ళాను అనమాట. ఈలోపు అజయ్ బ్రో అదంతా ఒక వీడియో తీస్తున్నాడు, వ్యూ ఎలా ఉంది అని. చాలా బాగుంటుంది ఈ రెస్టారెంట్. అంటే నేను ఒక 3-4 times వెళ్ళాను అనమాట. మన ఇండియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు, బట్
వీకెండ్స్లో చాలామంది వస్తారు. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. రీజనబుల్ ప్రైజెస్ అనమాట. మనం ఎఫోర్డ్ చేసుకునే ప్రైజెస్లోనే ఉంటుంది. మరీ టూ ఎక్స్పెన్సివ్ ఏం కాదు. మా డ్రింక్స్ మేము తీసుకొని రిలాక్స్డ్గా వెళ్ళి మళ్ళీ కూర్చొని స్టార్ట్ చేసాను. పాపం అజయ్ బ్రో నేను ఈ క్లిప్ పెడతాను అనుకోవట్లేదు, నిమ్మకాయ చూపిస్తున్నాడు. నాకు బాగా ఫన్నీగా అనిపించింది. ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా నన్ను తిట్టుకుంటాడు, ఈ నిమ్మకాయలు చూపించినవి కూడా ఎందుకు పెట్టింది పిల్ల అని. సో నాకు ఏడిపించడం ఇష్టం కాబట్టి నేను వీడియో పెట్టాను అనమాట. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా ఫుడ్ కంప్లీట్ చేసుకొని ఫొటోస్ మ్యాండేటరీ కాబట్టి ఖచ్చితంగా ఫొటోస్ దిగాలన్నమాట. అది రూల్, అది మేము దిగేసాము. వచ్చిన పని చూసుకోకుండా పావురాలతో ఆటలాడుతున్నాను. సో అవి నడుస్తున్నా కదలటలేదు, వాటి మధ్యలో నడుస్తూ ఉన్నాను. ఎప్పటి నుంచో నేను ఒక వైట్ షర్ట్ చూస్తున్నాను. సో ఆ వైట్ షర్ట్ తీసుకుందామని వచ్చాను అనమాట. మనం ముందు అవి చూడం కదా, సో అన్నీ చూసి ఆ తర్వాత ఫైనల్గా మనకి ఏది కావాలో లాస్ట్కి వెళ్తాం అనమాట. ముందు అడ్డమైనవన్నీ చూడాలి ఫస్ట్, మనకు సంబంధం లేనివి. అందులో కొన్ని తీసుకొచ్చి ట్రయల్ రూమ్లో ఇదిగో ఇలా ట్రయల్ చేసుకున్నాను అనమాట. కొన్ని లూజ్ అయినాయి, కొన్ని సూట్ అవ్వలేదు. సో ఫైనల్గా వెతికి ఒకటైతే కొన్నాను. నా అవుట్ఫిట్ నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను ఏం తీసుకున్నాను అన్నది. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. కొత్తగా స్టార్ట్ చేశాను అండ్ వాయిస్ ఓవర్లు కూడా కొంచెం కొత్తగానే అనిపిస్తుంది చెప్తున్నప్పుడు. నాకు కూడా ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.